దేవుడికి మొక్కులు పెట్టడం మనందరికీ తెలిసిందే. ఉద్యోగం రావాలని, పరీక్షల్లో పాస్ కావాలని, లేదు అంటే మంచి జీవిత భాగస్వామి దొరకాలి అని ఇలా కోరికలు కోరుతూ ఉంటారు. కానీ దేవుడా, మా అత్త త్వరగా చనిపోవాలి అని ఎవరైనా మొక్కుకున్నారు అని ఎప్పుడైనా విన్నారా? వినడానికి విచిత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఓ ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో బయటపడిన 20 రూపాయల నోటు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఆ నోటుపై ఏం రాశారు? దాన్ని చూసిన ఆలయ సిబ్బంది ఎందుకు షాక్ అయ్యారు? నెటిజన్లు ఎందుకు సెటైర్లు పేలుస్తున్నారు? చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరుగుతూ ఉండగా ఒక 20 రూపాయల నోటు అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా భక్తులు హుండీలో డబ్బు వేస్తూ తమ కోరికలను దేవుడికి తెలియచేస్తూ ఉంటారు. కానీ ఈ నోటుపై రాసిన సందేశం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మా అత్త వేధింపులు భరించలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోవాలి అనే కోరిక రాసి ఉన్నట్లు వార్తలు వెల్లడించాయి. ఈ నోటును చూసిన ఆలయ సిబ్బంది మొదట ఆశ్చర్యపోగా తర్వాత ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆ నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా దేవుణ్ణి ఆరోగ్యం, సంపద, సంతోషం కోసం ప్రార్థిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక కుటుంబ సమస్య ఏకంగా హుండీ వరకు చేరడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో కామెంట్ల వరద మొదలైంది. ఫ్యామిలీ కోర్టు కంటే దేవుడి కోర్టుపై నమ్మకం ఎక్కువ అనుకుంటా, 20 రూపాయలతో ఇంత పెద్ద రిక్వెస్ట్ పెట్టేశాడా? దేవుడికి కూడా ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చూడాల్సి వస్తోందా అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. అయితే ఈ నోట్ ఎవరు రాశారు? నిజంగానే కుటుంబ వేధింపుల కారణంగా రాశారా, లేక ఇది కేవలం సరదాగా చేసిన పనా అనే విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒక చిన్న 20 రూపాయల నోటు, ఒకే ఒక్క వాక్యం, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇది కేవలం ఒక వైరల్ ఘటన మాత్రమేనా, లేక కుటుంబ సంబంధాలలో పెరుగుతున్న విభేదాలకు అద్దం పడుతున్న సంఘటన? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి.